నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. గ్రామాల్లో పని అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, అది గౌరవంతో జీవించే అవకాశం. పని ఉంటే వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు, ఇంటి పొయ్యి చల్లబడే అవకాశం కూడా ఉండదు. పని ఉంటే కుటుంబానికి భద్రత కూడా కలుగుతుంది. అందుకే గ్రామీణ ఉపాధి ప్రతి పల్లె జీవితానికి ఆధారం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకం ఆశించిన విధంగా పని చేయలేదు. నిధులు ఆలస్యం కావడం, కూలీలు నెలల తరబడి ఎదురు చూడాల్సి రావడం, పని కంటే రాజకీయాలే ఎక్కువగా కనిపించడం గ్రామాల్లో సాధారణంగా మారింది. పనులు ఉన్నా డబ్బు రాకపోవడంతో ప్రజలు నిరాశకు గురయ్యారు. ఇది గ్రామాల్లో నిజమైన పరిస్థితి. ఇలాంటి సమయంలో జనవరి 2025లో ఒక మార్పు కనిపించింది. గ్రామాల్లో మళ్లీ ఆశ చిగురించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ పథకానికి రికార్డు స్థాయిలో నిధులు రిలీజ్ అయ్యాయి. ఈ నిధులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. గ్రామీణ ఉపాధి ఫైళ్లలో కాకుండా పల్లె పొలాల్లో కనిపించాలని ఒకప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అప్పట్లో అది ఒక మాటగా వినిపించింది. కానీ జనవరి 2025లో అదే మాట పని రూపంలో కనిపించింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ మొదట ఒక విషయం గమనించారు. పనులున్నాయి, కూలీలు ఉన్నారు, కానీ డబ్బు రావడం లేదన్నారు. ఇదే ఫీడ్బ్యాక్ గ్రామాల నుంచి కూడా వచ్చింది. అందుకే ఆయన లేఖలు రాయడంలో ప్రెస్ మీట్లతో ఆగలేదు. ఈ సమస్యపై పవన్ నేరుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. ఇది కేవలం రాష్ట్రం సమస్య కాదని, ఇది గ్రామాల జీవితమని స్పష్టంగా చెప్పారు. డబ్బు ఆలస్యమైతే పల్లెల్లో పొయ్యి చల్లబడుతుంది అనే మాట కేంద్ర స్థాయిలో ప్రభావం చూపింది. ఇంకే ఉంది, దాని ఫలితంగా జనవరి నెలలోనే ఉపాధి హామీ పథకానికి భారీగా నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులు కేవలం అకౌంట్లలో సంఖ్యలుగా మాత్రమే మిగల్లేదు. నిధుల వల్ల గ్రామాల్లో మార్పు కనిపించింది. ఆగిపోయిన పనులు మళ్లీ స్టార్ట్ అయ్యాయి. కూలీలకు పని రోజులు ఖరారయ్యాయి. దీంతో వలస వెళ్లాలని అనుకున్న కుటుంబాలకు ఊరట కలిగింది. అంతేకాదు, మహిళా కూలీలకు ఆదాయం వచ్చింది. గ్రామాలన్నీ మళ్లీ జీవంతో కడకళ్లాడాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ మరో మాట గుర్తు చేశారు. స్కీమ్స్ పెట్టడం గొప్ప కాదు, స్కీమ్స్ నడపడమే గొప్ప అని. ఉపాధి హామీ పథకం ఎన్నేళ్ల నుంచో ఉంది, కానీ నిధులు సకాలంలో వస్తేనే అది నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే జనవరి 2025 ఈ పథకానికి కొత్త ఊపిరి పోస్తుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది ఒక్క శాఖ విజయం మాత్రమే కాదు, ఇది జనసేన పాలనా విధానాన్ని చూపించిందని ఒక్క మాటలో చెప్పొచ్చు. మాటలు తక్కువ, పని ఎక్కువ, నినాదాలు కాదు పరిష్కారాలు అనేది ఈ ఫలితం ద్వారా మనకు అర్థమవుతుంది. ఎన్నికల ముందు గ్రామాల్లో తిరిగిన పవన్ కళ్యాణ్, నేను ఓటు అడగడానికి కాదు, సిస్టమ్ మార్చడానికి వచ్చాను అని అన్నారు. అప్పుడు చెప్పిన మాటే పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చేస్తూ ఉన్నారు. నిధులు తెచ్చిన తర్వాత కూడా పవన్ ఆగలేదు. పనులు సరిగా అమలవుతున్నాయా, కూలీలకు డబ్బు సమయానికి వస్తుందా, అధికారులు ఆలస్యం చేస్తూ ఉన్నారా అనే విషయాలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఇది ఫైళ్లలో జరిగే పాలన కాదు, ఫీల్డ్లో కనిపించే పాలన అని పవన్ కళ్యాణ్ చెప్పారు. జనవరి 2025 జనసేన ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. గ్రామాలను గెలవాలంటే గ్రామాల కోసం నిజంగా నిలబడాలని. ఉపాధి హామీ నిధులు డబ్బు మాత్రమే కాదు, పల్లెల్లో ఒక నమ్మకమని తెలిపింది. గ్రామం పని అడిగింది, నాయకుడు నిధులు తెచ్చాడు. ఇది వాగ్దానం కాదు, ఇది జనసేన జనవరి 2025 పనితనానికి ప్రతిబింబం అని జనసేన నాయకులతో పాటు రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది.